అందరికీ నమస్కారం. నేను హనుమాన్జీ సంకల్పం పూజ విధానం కోసం అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో చాలా మందికి ఉపయోగపడిందని మంచి మంచి కామెంట్స్ అయితే చేశారు. అలాగే చాలా మందికి చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటికీ జవాబులతో అయితే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎవ్రీ వీక్ నేను 4 ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్తో అయితే మీ ముందుకు రాబోతున్నాను. ఆ కేటగిరీస్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ వీడియోస్, స్పిరిచువల్ వీడియోస్, జనరల్ నాలెడ్జ్. సో ఇలాంటి కేటగిరీస్తో అయితే మీ ముందుకు వస్తున్నాను. మీకు కనుక ఈ వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ముందుగా హనుమాన్ సంకల్పం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనేది అయితే తెలుసుకుందాం. ఎవరికైతే లాంగ్ టర్మ్ నుంచి ఆరోగ్య సమస్యలైనా లేదా కుటుంబ సమస్యలైనా ఉన్న వాళ్ళు, మానసిక ధైర్యాన్ని కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే శని దోషం ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, హనుమంతుడు అనేవారు శనిని శాంతింపజేస్తారు అని చెప్పి. సో వీరందరూ హనుమాన్ సంకల్పాన్ని అయితే చేయొచ్చు. ఇప్పుడు హనుమాన్ సంకల్పం విధానం అయితే చూద్దాం. నేను ఆల్రెడీ విధానాన్ని లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మీ క్వశ్చన్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ ఇంకా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ చూద్దాం, అంటే పూజా విధానం. ఈ హనుమాన్ సంకల్పం చేయడానికి రూల్స్ ఏంటి, అంటే నియమాలు ఏంటి అనేవైతే చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి 11 days నాన్ వెజ్ మాత్రం ముట్టుకోకూడదు, అలాగే ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. ఈ 11 days చాలా స్ట్రిక్ట్గా ఉండండి, ఎందుకంటే హనుమాన్ చాలా పవర్ఫుల్. మీరు ఎంత స్ట్రిక్ట్గా చేస్తే మీ సంకల్పం అనేది అంత త్వరగా పూర్తవుతుంది. అసహనం, కోపం అలాంటివి మాత్రం ఈ 11 days ఉండకూడదు. ఎవరి మీద ఏది చెడుగా చెప్పకుండా మీ పని మీరు చూసుకొని మీరు చేసే ప్రతి పని మీద శ్రద్ధతో ఉండండి. ఈరోజు 2 సార్లు అయితే స్నానం చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే స్నానం చేయండి. అలాగే మంచిగా వాష్ చేసిన బట్టలు అయితే ధరించండి. ఇప్పటి వరకు చూసినవైతే రూల్స్. బ్రహ్మచార్యం పాటించాలి, అలానే సాత్విక ఆహారం తీసుకోవాలి, అలాగే ఎదుటి వారి మీద ద్వేషం అనేది ఉండకుండా శాంతితో ఉండాలి. ఇప్పుడు డైలీ రొటీన్ అయితే చూద్దాం, అంటే రోజువారీ దినచర్య. అసలు ఎప్పుడు లేవాలి, ఎలా చేయాలి అన్న విధానాన్ని అయితే చూద్దాం. మొదటిగా మీరు బ్రహ్మ ముహూర్తంలో అయితే లేవాలి. నేను ఇదంతా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి మంచి దుస్తులు ధరించి హనుమాన్ పటానికి ఫ్రూట్స్ లేదా స్వీట్ సమర్పించి హనుమాన్ చాలీసాను అయితే 11 సార్లు చదవాలి. ఇదే పూజా విధానం 11 రోజులైతే పాటించాలి. సో వీటిలో చాలా మందికి చాలా ప్రశ్నలు అయితే వచ్చాయి. సో ఒకదాని తర్వాత ఒక్కొక్క ప్రశ్న అయితే ఇప్పుడు చూసి ఆన్సర్ చేయబోతున్నా. ఫస్ట్ వచ్చేసరికి, ఐ స్టార్టెడ్ ఆన్ హనుమాన్ జయంతి విచ్ ఈజ్ ఆన్ సాటర్డే. ఈజ్ ఇట్ ఫైన్ ఆర్ షుడ్ వి స్టార్ట్ ది సంకల్ప్ ఓన్లీ ఆన్ ట్యూస్డే? ఇది ఒకరు అడిగారు. ఇంకొకరు వచ్చేసరికి, హనుమాన్కి సాటర్డే స్టార్ట్ చేయొచ్చా? ఇంకొకరు, ట్యూస్డే స్టార్ట్ చేస్తే బెటరా, సాటర్డే స్టార్ట్ చేస్తే బెటరా? సో ఇలా సిమిలర్ క్వశ్చన్స్ అయితే మనకు వచ్చాయి. సో వీటి కోసం అయితే నేను చెప్పబోతున్నా. మంగళవారం, శనివారం ఈ 2 రోజులు హనుమంతుడికి సంబంధించిన రోజులని మనందరికీ తెలుసు. సో మంగళవారం స్టార్ట్ చేయాలా, శనివారం స్టార్ట్ చేయాలా? 2 రోజులు ఏ రోజు స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ శనివారం అనేది శని గ్రహానికి సంబంధించింది. సో శని దోషం ఉన్న వాళ్ళు శనివారం స్టార్ట్ చేస్తే ఇంకా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. మీ డౌట్ అయితే క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డౌట్కి అయితే వెళ్ళిపోదాం. మా పేరెంట్స్ కోసం హనుమాన్ చాలీసా చదవచ్చా, లేదా ఎవరికి వాళ్ళే చదవాలా? డౌట్ అయితే అడిగారు. సంకల్పం అనేది మనసారా మీకోసం, మీ ఫ్యామిలీ కోసం చేస్తే కన్ఫామ్గా నెరవేరుతుంది. పైగా మన స్వార్థం కోసం కాకుండా ఫ్యామిలీ కోసం కూడా మనం ఆలోచించి చేస్తున్నాము అంటే ఇంకా మంచిది కదండి. కాబట్టి మీ ఫ్యామిలీ కోసం మీరు కూడా చేయొచ్చు. ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళను కూడా, ఒకవేళ హనుమాన్ చాలీసా చదవలేకపోయినా 11 days నాన్ వెజ్ తినకుండా మనసు ప్రశాంతంగా దేవుడి పాటలు వింటూ ఆ 11 days వాళ్ళు కూడా అలా పాటించడానికైతే ట్రై చేయమని చెప్పండి. తర్వాత ప్రశ్న, హనుమాన్ చాలీసా చదవడం రాని వాళ్ళు వినొచ్చా? ఇంకొకరు అడిగారు, నాకు తెలుగు సరిగ్గా చదవడం రాదు, నేను హనుమాన్ చాలీసా వినొచ్చా అని అయితే అడిగారు. హనుమాన్ చాలీసా చదవడం రాని వాళ్ళు చూసైనా చదవచ్చు. మన హనుమాన్ చాలీసా బుక్స్ అనేవి అయితే అవైలబుల్గా ఉంటాయి, స్టోర్స్లో అయితే ఉంటాయి. లేదు అంటే ఆన్లైన్లో మనకి లిరిక్స్ కూడా ఉంటాయి. సో అది చూసైనా చదవచ్చు. అలా కూడా చదవలేము అని అంటే వినొచ్చు, నో ప్రాబ్లం. కానీ చదివేటప్పుడు మన ఏకాగ్రత, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా
హనుమంతుడి మీదే ఉంటుంది కాబట్టి చదవడం అనేది చాలా బెటర్ అని అయితే నేను చెప్తాను. అలా కాకుండా మీరు జస్ట్ వింటున్నప్పుడు లిరిక్స్ చూసి అయితే చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు తెలుగు రాకపోతే ఇంగ్లీష్ లిరిక్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా అలా కూడా కాదు అంటే ఇంకా కాన్సన్ట్రేషన్తో లేదా మెడిటేట్ చేసుకుంటూ హనుమాన్ చాలీసాని అయితే చదవచ్చు. ఇంకొకరు వచ్చేసరికి సిస్టర్ ఒక్కరోజు 11 టైమ్స్ చదవాలా. ఇంకొకరు అక్క నేను హాస్టల్లో ఉంటున్నా, సో మాలాంటి వాళ్ళు ఎలా చేయాలి. సో ఇలాంటి వాళ్ళు అంటే హాస్టల్లో ఉండేవాళ్ళు లేదా 11 టైమ్స్ చదివే పాసిబిలిటీ లేని వాళ్ళు ఒకసారి కూడా చదవచ్చు. ఆ ఒకసారి కూడా చాలా భక్తితో, చాలా ఏకాగ్రతతో, మనసు ప్రశాంతంగా పెట్టుకొని మీరు ఒక్కసారి చదివిన భక్తితో సరిపోతుంది. కానీ 11 రోజులైతే ఫాలో అవ్వండి. దీపం అయితే హనుమంతుడికి వెలిగించి మీకు దగ్గరలో ఉండే ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకొని అయితే సమర్పించండి. సో మీకు కుదరని వాళ్ళు అట్లీస్ట్ రోజుకి వన్స్ అయితే చదవండి. ఒకవేళ మీకు కుదిరితే ఈవినింగ్ కూడా మంచిగా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ కూడా చదవడానికి ట్రై చేయండి. తర్వాత క్వశ్చన్, డైలీ హనుమాన్ చాలీసా చదవచ్చా సిస్టర్? కన్ఫామ్గా చదవచ్చండి. నిజంగా హనుమాన్ చాలీసా చదివిన తర్వాత మీ లైఫ్లో పాజిటివిటీని అయితే మీరు కన్ఫామ్ గుర్తిస్తారు. చాలా స్ట్రాంగ్గా ఏదో ధైర్యం ఉన్నట్టు అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. డైలీ హనుమాన్ చాలీసా చదవడం అనేది ఒక ప్రాక్టీస్గా పెట్టుకోండి. మీరే డిఫరెన్స్ అయితే చూస్తారు. హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. హోప్ నేనైతే మీ క్వశ్చన్స్ అన్నిటినీ క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అలాగే నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే, నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.